అందరికీ నమస్కారం. యంత్ర మంత్ర తంత్ర రహస్యాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము వశీకరణకు సంబంధించినటువంటి యంత్రాన్ని గురించి తెలుసుకుందాం. అంటే చాలామంది అంటూ ఉంటారు, వశీకరణ అనేది ఉందా నిజంగా, వశీకరణ అంటే ఏంటి, వశీకరణ అనగానే కొంతమందికి భయం కూడా, ఏమో ఏంటి ఎవరో మొత్తం వచ్చేయాలి మన వైపు అన్నట్టుగా ఇలాంటివి వింటూ ఉంటాము. ఇది నెగిటివ్ అనే ఫీలింగ్తో వింటూ ఉంటాము. కానీ వశీకరణ అనగానే నెగిటివ్ ఏం కాదమ్మా. అది ఒక కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత ఉండాలి అంటే వాళ్ళందరి మధ్యలో ఒక ఆకర్షణ ఉండాలి. ఒక వృత్తిలో, ఉద్యోగంలో మనము మనతో పాటు పనిచేసే వాళ్ళతో, మన సబార్డినేట్స్తో, మన సుపీరియర్స్తో, ఎవరితో అయినా సరే, పై అధికారులతో ఒక సఖ్యత ఉంటేనే, ఒక మంచి ర్యాపో ఉంటేనే మనము ఆ పనిని సక్రమంగా అక్కడ ఉండి నిర్వర్తించగలము. మందిగా అంతా కూడా పని సజావుగా సాగుతూ ఉంటుంది. ఒక పెద్ద ఆర్గనైజేషన్లో అందరికీ ఒక సఖ్యత అనేది ఉండాలి. అలాగే ఇరుగు పొరుగు వారితో ఎప్పుడు కూడా గొడవలే ఉంటే ఎలా ఉంటుంది, ఆ జీవితం నరకంగా ఉంటుంది. అంటే ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా సఖ్యత ఉండాలంటే ఒక వ్యక్తికి తన జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తితో ఒక సఖ్యత అనేది ఉండాలి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉండాలి. ఎవరితో నెగిటివ్ ఉంటుందో వాళ్ళతో గొడవ అవుతూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటాము, ఏదో రకంగా మనకు కష్టం కలుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ పాజిటివ్ వైబ్రేషను లేదా సఖ్యత అనేదే వశీకరణ. అంటే మనం ఒక పని అడిగాము, ఒక సహాయం అడిగాము, వాళ్ళు మనకు అది చేయడం వశీకరణం, అంతే కదా. ఆఫీస్లో సీట్లో నేను కూర్చోన్నాను, ఆఫీస్ బాయ్ వచ్చి బాబు కొన్ని నీళ్ళు తీసుకురా అమ్మా అంటాను, సరే నేను చెయ్యను అని అతను వెళ్ళిపోతాడు. అక్కడ సఖ్యత ఎలా ఉంటుంది కదా. అతని డ్యూటీ అతను నీళ్లు తెచ్చియడం, నేను అడిగాను అతను తెచ్చి ఇవ్వాలి. సో అమ్మ అడిగారు, ఇంకొంచెం ప్రేమతో తెచ్చియడం వశీకరణ, అంతే తప్ప ఏదో మనం సీరియల్లో లేదా టీవీలో యాడ్స్లో చూస్తున్నట్టు వశీకరణ అంటే పొలమని అందరూ వచ్చి పడిపోతారు, అలా కాదమ్మా. సో యాక్చువల్గా వశీకరణ అనే మాటకు మీరు అర్థం తెలుసుకోండి. అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి సఖ్యత కలిగి ఉండడం అనేది. అయితే ఇందులో రకాలు ఉంటాయి. మన ఉద్యోగంలో సఖ్యత అని కానీ, లేదా భార్యాభర్తల మధ్య సఖ్యత అని కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య సఖ్యత అని కానీ, లేదా మన ఉద్యోగ స్థానంలో, వ్యాపార స్థానంలో మన కింద పనిచేసే వాళ్ళతో సఖ్యత అని, వశీకరణ అని కానీ, ఇలా ఏదైనా పని మీద వెళ్తున్నాము, వాళ్ళు మనకు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి, అక్కడ ఒక వైబ్రేషన్ పాజిటివ్ ఉండాలని కానీ, సో ఇలాంటి రకరకాల వశీకరణలు అనేది మనము చూస్తూ ఉంటాము. అయితే ముఖ్యంగా జనరల్గా అందరికీ పనికొచ్చేటువంటి ఒక వశీకరణ యంత్రం గురించి నేను ఇందులో చెప్తాను. మళ్ళీ నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే మీకు చెప్పేటువంటి సూచన ఏంటి అంటే, ఈ యంత్రాలు ఏవైనా కూడా రెడీమేడ్గా బయట కొనుక్కొస్తేనో, ఫోటో తీసుకుంటేనో, నెట్లో డౌన్లోడ్ చేసుకుంటేనో, ఇలా ఎలాగ మీరు గీసి వాడుకుంటేనో మీకు పని చేయవు. గురుముఖంగా మీకు మీ పనికి అనుగుణంగా నా చేత్తో లేదా ఒక గురువు గారి చేత్తో అలా మీరు గీయించుకొని మీకు అనుగుణంగా, అంటే కస్టమైజ్డ్ అనమాట, అలా చేయించుకొని మీరు విధి విధానంగా ఇచ్చినటువంటి యంత్రం మాత్రమే మీకు పనిచేస్తుంది. కాబట్టి మీరు అలా కాపీ చేసి అక్కడ లేని దగ్గరలో మీకు నేను మొత్తం యంత్రం చూపించాను, కొంచెం గ్యాప్స్ ఉంటాయి, ఆ గ్యాప్లో ఏదో తెలియక తప్పు రాసుకుని చేయడం వల్ల ఇంకొంచెం నెగిటివ్ జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా అలాంటి పని చేయకండి. ఓకే, ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపించినటువంటి ఈ యంత్రము, వశీకరణ యంత్రము, ఇది ఇలా ఉంటుంది. 4 గళ్ళు, వాటిలో మీకు నెంబర్స్, అక్షరాలు అనేవి కనిపిస్తాయి. అయితే మధ్యలో మీకు మొత్తం చూపించట్లేదు, కొంత గ్యాప్ ఉంది. ఇలా కనుక మీరు యంత్రము మీకు ఇవ్వబడుతుంది వశీకరణకు సంబంధించి. దీని ద్వారా మీకు ఏం జరుగుతుంది అంటే, ముఖ్యంగా దేనికోసం చేస్తున్నారు, నేను ఒక ఈ యంత్రాన్ని ఉపయోగిస్తున్నాను అనుకోండి, నేను నా కింద వాళ్ళతో పని చేయించుకోవాలన్నా, నా చుట్టుపక్కల వాళ్ళతో బాగుండాలి, నైబర్స్తో అన్నా, లేదా నేను ఒకళ్ళ కోసం పని మీద వెళ్తున్నాను, వాళ్ళతో నాకు పని బాగా జరగాలన్నా, భార్యాభర్తల మధ్య సఖ్యత కానీ, ఇలా అన్ని రకాలకు కూడా మీకు ఇలా వశీకరణ పనిచేస్తుంది. దేనికోసం మీకు వశీకరణ కావాలి అనేది ఆ పర్టికులర్గా మీరు యంత్రం రాయించుకోవాల్సి ఉంటుంది. అలా కనుక మీరు ఉపయోగిస్తే దీన్ని చాలా చక్కటి ఫలితము, రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. వశీకరణకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా ఈ యంత్రం గురించి మీరు ఏమైనా ప్రశ్నించాలనుకున్నా, లేదు మీరు కాంటాక్ట్ అవ్వాలనుకున్నా, కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇవ్వబడుతుంది. అలాగే సరి అయిన విధానంలో ఏదైనా సరే ఒకటి ఉపయోగించినప్పుడు మాత్రమే మీకు సరి అయిన రిజల్ట్ ఉంటుందని మీరు గమనించండి. మీ వల్ల ఎప్పుడు కూడా పొరపాటున తప్పు రాసి ఎలాంటి ప్రయత్నాలు చేసి దానివల్ల ఇబ్బందులు పడకండి. ఓకే, నమస్తే.